45 రోజుల నుంచి, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, 45 రోజుల నుంచి రోడ్ల మీద అలోలక్ష్మ అనుకుంటూ ఏమి తిండి, ఎక్కడుండాలి, ఎట్లా బతకాలి అని మనం ఆలోచిస్తుంటే మన గురించి పట్టించుకున్న వాళ్ళు కానీ, మన గురించి ఆలోచించే వాళ్ళు కానీ ఒక్కళ్ళు కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వం అంటే ప్రజల ఆలనా పాలన చూసేటువంటి దాన్ని ప్రభుత్వం అంటారు. నిజంగా ఇది ప్రభుత్వమేనా? మనం వాళ్ళని ఏమీ ఇల్లు కట్టించమని అడగలేదు, మాకు ఉపాధి చూపించండి అని అడగలేదు, మాకు అన్నం పెట్టండి అని అడగలేదు. మన బతికేదో మనం బతుకుతున్నాం, మన శ్రమేదో మనం శ్రమ పడుతున్నాం. మనం అక్కడ ఉన్నటువంటి భూమిలో మనం ఇళ్ళు వేసుకుని బతుకుతుంటే ఈ బతుకును కూడా చూసి ఓర్వలేని స్థితికి నెట్టబడినటువంటి పాలకులు మనల్ని విధ్వంసంలోకి నెట్టినటువంటి పరిస్థితిని ఇవాళ మనం చూస్తా ఉన్నాం. ఏంటి ఇంత విద్వేషం, పేదల పట్ల ఇంత విద్వేషం ఏంటి అనేటువంటిది ఇవాళ మనం ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా ఒక 15 సంవత్సరాల నుంచి అక్కడ ఎంత కష్టపడి రూపాయి కూడబెట్టుకొని అంతో ఇంతో రేకులతో సిమెంట్తో ఏదో ఒక ఇల్లు కట్టుకొని మనం బతుకుతా ఉంటే ఆ బతుకును కూడా మనకి కాకుండా చేసేటువంటి హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు అసలు వీళ్ళకి హక్కు? అంటే ఇవాళ మనం వేసుకున్న భూములన్నీ భూదాన భూములు అంటే ప్రజలకి భూములు ఉండాలి, దున్నేవాడికి భూమి కావాలి అని మనం అంటే కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో గత 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్టు పార్టీ అనేక ప్రాంతాల్లో ఉద్యమాలు చేసినటువంటి ఫలితంగా భూగరిష్ట పరిమితి చట్టం వచ్చింది. ఆ సందర్భంలోనే మనం పోరాటాలు చేస్తా ఉంటే భూగరిష్ట పరిమితి వచ్చి ఇంత భూములు వేలాది ఎకరాలు ఎవరికి ఉండడానికి వీల్లేదనేటువంటి చట్టం వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి భూస్వాములు ఎందుకైనా మంచిది మన భూమి, మనకున్నటువంటి భూమి భూదానం ఇచ్చేస్తే వాడు పేదవాళ్ళకి పంచుతారనేటువంటిది చేస్తే ఆ భూదాన భూమి ఎవరిది? ప్రభుత్వాన్ని కాదు, ఇది ప్రభుత్వాన్ని కాదు. దానికి ఎవరికి హక్కు ఉందంటే పేదలకు మాత్రమే హక్కు ఉంది, భూమి లేని వాళ్ళకి మాత్రమే హక్కు ఉంది, ఇల్లు లేని వాళ్ళకి మాత్రమే హక్కు ఉంది. కానీ ఇవాళ మన హక్కును మనకి లేకుండా చేశారు. ఎవరికి ఇచ్చారు హక్కును? ఎవరికి ఇచ్చారంటే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు, భూదందా చేసుకునేటువంటి వాళ్ళకి హక్కు ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం. మన జీవితాల్లో మనం ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి ఇల్లు మన కళ్ళ ముందే ధ్వంసం చేస్తుంటే కన్నీళ్లు పెట్టుకొని కడుపు కట్టుకొని ఏడ్చినటువంటి పరిస్థితిని ఈ పరిస్థితి కల్పించినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ఇందాకన్నా చెప్పారు, ఏ ప్రభుత్వం కూడా ప్రజలకు ఏమీ చేయదు. నిజం, అది మాత్రం వాస్తవం. అది వీళ్ళ వాళ్ళ ఎవరు అనేటువంటిది కాదు. ఏ ప్రభుత్వం కూడా మన గురించి ఆలోచించదు, మన గురించి మనమే ఆలోచించుకోవాలి. మనం ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిరంకుశ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా మనం నిలబడితేనే మన బతుకును మనం నిలబెట్టుకోగలుగుతాం. మనం అడుగుతున్నది ఏంటి? ఇవాళ మీరు ధ్వంసం చేశారు మా జీవితాల్ని, ఎక్కడైతే ధ్వంసం చేశారో అక్కడే మాకు ఇళ్ళు కట్టివ్వండి. మీరు కష్టపడి సంపాదించుకున్న 5 లక్షలు 3 లక్షలు 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టించుకున్నానే ఆ నష్టపరిహారం అంతా మీరు చెల్లించండి, మా జీవితాలకు కావాల్సినటువంటి భద్రతను ఇవ్వండి అనేటువంటిది మనం నిలదీస్తా ఉన్నాం. ఆ డిమాండ్ తోనే ఇవాళ మనం ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నాం. మీరు చేస్తున్నటువంటి ఈ ధర్నాకి ప్రగతిశీల మహిళా సంఘం ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటది, మీతో కలిసి నడుస్తుంది, ఈ పోరాటంలో మీ ముందుంటది. మేము మీ దగ్గర జరిగినప్పుడు కూడా ప్రగతిశీల మహిళా సంఘం బృందం మీ ప్రాంతానికి వచ్చింది. 28వ తారీఖున ఫిబ్రవరి 28న మీ దగ్గరకు వచ్చాం. అక్కడ కూర్చుని ఇల్లు మీరు ఆ అంబేద్కర్ భవన్లో పడుతున్నటువంటి పాటలు, అన్నం లేని పరిస్థితి, అదంతా చూసిన తర్వాత ఈ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేశాం. చాలా దుర్మార్గపూరితమైనటువంటి వ్యవహారం ఇక్కడ జరిగింది. ఎవరి నాయకత్వాన జరిగింది? ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు, ఒక్కరు కాదు, 2 కాదు, ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఈ 3 మంత్రులకి తెలియకుండా జరిగినటువంటి విషయం కాదు. వీళ్ళందరూ కూడా ఈ భూ వ్యాపారస్తులతో సంబంధాలుండి మనకి లేకుండా చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మనం ఉద్యమాన్ని నిర్మించాలి. మనమే కాదు, మనలాంటి వాళ్ళని అనేక మందిని కూడబెట్టుకొని మనం ఈ పోరాటంలో నిలబడాలి, పోరాడాలి, గెలవాలి. అంతవరకు మీ వెంట మీరు ఉంటామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.